హలో అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా? సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను కూడా సూపర్గా ఉన్నాను. మనం బంగారు లాంటి పద్యాలు రాసేసుకుంటున్నాం. వేమన్ గారి పద్యాలు మనకు అడగకుండానే ఇచ్చారు. అందులో మనకు కావాల్సినవన్నీ మనం ఏరుకుంటున్నాం. ఆణిముత్యాలన్నీ ఏరుకుని చక్కగా మన జీవితంలోకి మనం ఉపయోగించుకుంటున్నాం. అద్భుతమైన పద్యాల్లో ఈరోజు మనం రాసుకోబోయే పద్యం, మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖముగనందు కలిమిలేమి రెండు గలవంత వారికి విశ్వదాభిరామ వినురవేమ. ఏనాడు చెప్పారో చూడండి వేమన్ గారి మాట. ఈరోజు మనందరం ఆ పని చేస్తున్నామా లేదా? అదేంటో రాసేసుకున్నాక తాత్పర్యం చూసేద్దాం. పద్యము భావము. మగని కాలమందు మగువ కష్టించిన, మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు, సుతుల కాలమందు సుఖమునందు కలిమిలేమి రెండు గలవెంత వారికి, కలిమి లేమి రెండు గలవెంత వారికి విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓవేనా సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భర్త ఉన్నప్పుడు స్త్రీ కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో, కొడుకుల కాలము వచ్చినప్పుడు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించేటప్పుడు సుఖమును పొందుదురు. సంపద దారిద్ర్యములు రెండు ఎంత వారికైనను అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకొని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యము అగును.
ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో వేమన చెప్పిన పద్యం ఈ రోజుల్లో మనందరం పాటిస్తున్నాం, మనందరం కష్టపడుతున్నాం. భర్తలతో పాటు భార్యలు కూడా హాయిగా జాబ్స్ చేస్తూ ఇండివిజువల్గా ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నాం, ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నాం. పిల్లలకి మనం కూడా ఆసరాగా నిలబడుతున్నాం కదా. భర్త ఉన్నప్పుడు భర్తతో పాటు స్త్రీ కష్టపడి లేదా భార్య కూడా కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో కొడుకుల కాలము వచ్చినప్పుడు కొడుకుల కాలము వచ్చినప్పుడు కొడుకుల కాలము వచ్చినప్పుడు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే పుత్రులు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయం వచ్చినప్పుడు పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు సుఖమును పొందగలరు. స్త్రీలు సుఖమును పొందగలరు. సంపద దారిద్ర్యములు రెండు సంపద దారిద్ర్యములు రెండు ఎంత వారైనను అనుభవించి తీరవలసిందే. ఎంత వారైనను అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకుని
దీనిని తెలుసుకుని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యం కాగలవు. ఎంత అద్భుతం చూడండి, పద్యం ఎంత బాగుందో కదా. ఒకసారి పద్యం భావం రెండు చూసేస్తాం. మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గలవెంత వారికి విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భర్త ఉన్నప్పుడు భర్తతో పాటు భార్య కూడా కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో, అందరు జాబ్స్ చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు భర్తతో పాటు భార్య కూడా చేస్తేనే ఇల్లు వృద్ధిలోకి వెళ్తుంది అని ప్రతి ఒక్కరు లేడీస్ ఆల్మోస్ట్ అందరూ కూడా జాబ్స్ చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత చేస్తున్నారు, పెళ్ళి అవ్వకముందు కూడా చేస్తున్నారు. పసిబిడ్డలు ఉన్నా కూడా వాళ్ళని ఎక్కడన్నా వదిలిపెట్టి కూడా కష్టపడుతున్నారు. ఎందుకు? ఇల్లు వృద్ధిలోకి రావాలి అనే ఉద్దేశంతో. కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొచ్చినచో కొడుకుల కాలము వచ్చినప్పుడు, కొడుకుల కాలం వస్తుంది కదా, అది పెద్ద అయిన తర్వాత కాలం అంతా వాళ్ళదే. సో అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు, ఒక టైం అనేది వస్తుంది. ఎప్పుడు మనమే ఇల్లు నడపడం కుదరదనమాట. వారి టైం వస్తుంది, వారు పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు పెద్దలు అయిన తర్వాత ఏం చేస్తారు? ఇంటి వ్యవహారాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకునేటప్పుడు స్త్రీలు సుఖమును పొందగలరు. అప్పటికి మన ఓపికంతా అయిపోతుంది కదా. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్న తర్వాత జాబ్ చేసాం. అవి కాకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీలు, పిల్లలు కండాలు, వాళ్ళని పెంచి పెద్ద చేయడాలు, వాళ్ళ వెనక పరిగెత్తి అంత ఓపికంతా అయిపోతుంది. ఆ ఓపిక అయిపోయిన సమయంలో పుత్రులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత, ఎవరైతే ముందు నుంచి సంపాదించి వాళ్ళ కోసం, కుటుంబం కోసం కష్టపడ్డారో వాళ్ళు పుత్రులు సంపాదించి, పుత్రులు ఇంటి వ్యవహారములు చూసుకునే సమయంలో సుఖంగా ఉంటారట. సంపద దారిద్ర్యములు రెండు ఎంతవారైనను అనుభవించి తీరవలసిందే అంటారు కదా. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. ఇవాళ మనం కష్టపడుతున్నాం, చాలా కష్టాల్లో ఉన్నాము. ఈ కష్టాలు శాశ్వతమా? తర్వాత కూడా ఉంటాయా? ఈ కష్టాలు ఉండవు. కష్టాలు వెళ్ళిపోవాల్సిందే, సుఖాలు రావాల్సిందే. అలా అని మనం ఎప్పుడు సుఖంలోనే ముందు తేలుతూ ఉన్నాం. ఎప్పుడు సుఖాలే. అసలు కష్టం అంటూ మనకు తెలియదు అనుకున్నప్పుడు అది కూడా శాశ్వతం కాదు. మళ్ళీ ఎప్పుడు కష్టం వచ్చి మీద పడిపోతుందో కూడా తెలీదు. కాబట్టి ప్రతి మనిషికి కూడా కష్ట సుఖాలు అనేవి, దారిద్ర్యం అనేది, సంపద అనేది ప్రతి ఒక్కరు రెండు, సంపద దారిద్ర్యములు రెండు కూడా ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకొని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యము కాగలవు. ఎవరైతే బాగా కష్టపడుతూ ఇంకా నా జీవితం ఇంతేనా, ఇంకా కష్టాలేనా, నా జీవితం అంతా సుఖం అనేది రాదా అనుకోకుండా కష్టపడుతూ ఉన్నట్టయితే వారు ఎప్పటికైనా సరే సుఖపడగలరు. గ్యారంటీగా సుఖం అనేది వస్తుంది. ఎందుకంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమి రావాల్సిందే కదా. కబుర్లు చెప్పడానికి బాగుంటాయి, చేస్తే తెలుస్తుంది అంటారా? అన్నీ చేసే మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా, సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను కూడా సూపర్గా ఉన్నాను. మనం బంగారు లాంటి పద్యాలు రాసేసుకుంటున్నాం. వేమన్ గారి పద్యాలు మనకు అడగకుండానే ఇచ్చారు. అందులో మనకు కావాల్సినవన్నీ మనం ఏరుకుంటున్నాం. ఆణిముత్యాలన్నీ ఏరుకుని చక్కగా మన జీవితంలోకి మనం ఉపయోగించుకుంటున్నాం అద్భుతమైన పద్యాల్లో. ఈరోజు మనం రాసుకోబోయే పద్యం, మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖముగా నందు.
కలిమిలేమి రెండు గలవంత వారికి విశ్వదాభిరామ వినురవేమ. ఏనాడు చెప్పారో చూడండి వేమన గారి ఈ మాట. ఈరోజు మనందరం ఆ పని చేస్తున్నామా లేదా? అదేంటో రాసేసుకున్నాక తాత్పర్యం చూసేద్దాం. పద్యము భావము. మగని కాలమందు మగువ కష్టించిన, మగని కాలమందు మగువ కష్టించిన, సుతుల కాలమందు సుఖమునందు, సుతుల కాలమందు సుఖమునందు, కలిమిలేమి రెండు గలవెంత వారికి, కలిమి లేమి రెండు గలవెంత వారికి విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓవేనా సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. భర్త ఉన్నప్పుడు స్త్రీ కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో, కొడుకుల కాలము వచ్చినప్పుడు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించేటప్పుడు సుఖమును పొందుదురు. సంపద దారిద్ర్యములు రెండు ఎంత వారికైనను అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకొని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యము అగును. ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో వేమన చెప్పిన పద్యం ఈ రోజుల్లో మనందరం పాటిస్తున్నాం, మనందరం కష్టపడుతున్నాం. భర్తలతో పాటు భార్యలు కూడా హాయిగా జాబ్స్ చేస్తూ ఇండివిజువల్గా ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నాం, ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నాం. పిల్లలకి మనం కూడా ఆసరాగా నిలబడుతున్నాం కదా. భర్త ఉన్నప్పుడు భర్తతో పాటు
కష్టపడి లేదా భార్య కూడా కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో కొడుకుల కాలము వచ్చినప్పుడు కొడుకుల కాలము వచ్చినప్పుడు కొడుకుల కాలము వచ్చినప్పుడు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే పుత్రులు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు సుఖమును పొందగలరు. స్త్రీలు సుఖమును పొందగలరు. సంపద దారిద్ర్యములు రెండు సంపద దారిద్ర్యములు రెండు ఎంత వారైనను అనుభవించి తీరవలసిందే. ఎంత వారైనను అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకుని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యం కాగలవు. ఎంత అద్భుతం చూడండి పద్యం.
ఎంత బాగుందో కదా. ఒకసారి పద్యం భావం రెండు చూసేసుకుంటాం. మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గలవెంత వారికి విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భర్త ఉన్నప్పుడు భర్తతో పాటు భార్య కూడా కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో, అందరు జాబ్స్ చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు భర్తతో పాటు భార్య కూడా చేస్తేనే ఇల్లు వృద్ధిలోకి వెళ్తుంది అని ప్రతి ఒక్కరు లేడీస్ ఆల్మోస్ట్ అందరూ కూడా జాబ్స్ చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత చేస్తున్నారు, పెళ్ళి అవ్వకముందు కూడా చేస్తున్నారు. పసిబిడ్డలు ఉన్నా కూడా వాళ్ళని ఎక్కడన్నా వదిలిపెట్టి కూడా కష్టపడుతున్నారు. ఎందుకు? ఇల్లు వృద్ధిలోకి రావాలి అనే ఉద్దేశంతో. కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొచ్చినచో కొడుకుల కాలము వచ్చినప్పుడు, కొడుకుల కాలం వస్తుంది కదా, అది పెద్ద అయిన తర్వాత కాలం అంతా వాళ్ళదే. సో అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు, ఒక టైం అనేది వస్తుంది. ఎప్పుడు మనమే ఇల్లు నడపడం కుదరదనమాట. వారి టైం వస్తుంది, వారు పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు పెద్దలు అయిన తర్వాత ఏం చేస్తారు? ఇంటి వ్యవహారాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకునేటప్పుడు స్త్రీలు సుఖమును పొందగలరు. అప్పటికి మన ఓపిక అంతా అయిపోతుంది కదా. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాం, చదువుకున్న తర్వాత జాబ్ చేసాం, అవి కాకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీలు, పిల్లలు కంటాలు, వాళ్ళని పెంచి పెద్ద చేయడాలు, వాళ్ళ వెనక పరిగెత్తి అంత ఓపిక అంతా అయిపోతుంది. ఆ ఓపిక అయిపోయిన సమయంలో పుత్రులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత, ఎవరైతే ముందు నుంచి సంపాదించి వాళ్ళ కోసం, కుటుంబం కోసం కష్టపడ్డారో వాళ్ళు పుత్రులు సంపాదించి, పుత్రులు ఇంటి వ్యవహారములు చూసుకునే సమయంలో సుఖంగా ఉంటారట. సంపద దారిద్ర్యములు, సంపద దారిద్ర్యములు రెండు ఎంతవారైనను అనుభవించి తీరవలసిందే అంటారు కదా. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. ఇవాళ మనం కష్టపడుతున్నాం, చాలా కష్టాల్లో ఉన్నాము. ఈ కష్టాలు శాశ్వతమా? తర్వాత కూడా ఉంటాయా? ఈ కష్టాలు ఉండవు. కష్టాలు వెళ్ళిపోవాల్సిందే, సుఖాలు రావాల్సిందే. అలా అని మనం ఎప్పుడు సుఖంలోనే ముందు తేలుతూ ఉన్నాం, ఎప్పుడు సుఖాలే. అసలు కష్టం అంటే మనకు తెలియదు అనుకున్నప్పుడు అది కూడా శాశ్వతం కాదు. మళ్ళీ ఎప్పుడు కష్టం వచ్చి మీద పడిపోతుందో కూడా తెలీదు. కాబట్టి ప్రతి మనిషికి కూడా కష్ట సుఖాలు అనేవి, దారిద్ర్యం అనేది, సంపద అనేది ప్రతి ఒక్కరు రెండు, సంపద దారిద్ర్యములు రెండు కూడా ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకొని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యము కాగలవు. ఎవరైతే బాగా కష్టపడుతూ ఇంకా నా జీవితం ఇంతేనా, ఇంకా కష్టాలేనా, నా జీవితం అంతా సుఖం అనేది రాదా అనుకోకుండా కష్టపడుతూ ఉన్నట్టయితే వారు ఎప్పటికైనా సరే సుఖపడగలరు. గ్యారంటీగా సుఖం అనేది వస్తుంది. ఎందుకంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమి రావాల్సిందే కదా. కబుర్లు చెప్పడానికి బాగుంటాయి, చేస్తే తెలుస్తుంది అంటారా? చేశా, అన్నీ చేసే మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా, సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను కూడా సూపర్గా ఉన్నాను. మనం బంగారు లాంటి పద్యాలు రాసేసుకుంటున్నాం. వేమన్ గారి పద్యాలు మనకు అడగకుండానే ఇచ్చారు. అందులో మనకు కావాల్సినవన్నీ మనం ఏరుకుంటున్నాం. ఆణిముత్యాలన్నీ ఏరుకుని చక్కగా మన జీవితంలోకి మనం ఉపయోగించుకుంటున్నాం అద్భుతమైన పద్యాల్లో. ఈరోజు మనం రాసుకోబోయే పద్యం, మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖముగా నందు కలిమి లేమి రెండు గలవంత వారికి విశ్వదాభిరామ వినుర వేమ. ఏనాడు చెప్పారో చూడండి వేమన్ గారి ఈ మాట. ఈరోజు మనం అందరం ఆ పని చేస్తున్నామా లేదా? అదేంటో రాసేసుకున్నాక తాత్పర్యం చూసేద్దాం. పద్యము భావము. మగని కాలమందు మగువ కష్టించిన, మగని కాలమందు
మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గలవెంత వారికి కలిమి లేమి రెండు గలవెంత వారికి విశ్వదార్థి రామ వినులవేమ తాత్పర్యము ఓవేనా సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా భర్త ఉన్నప్పుడు స్త్రీ కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో కొడుకుల కాలము వచ్చినప్పుడు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించేటప్పుడు సుఖమును పొందుదురు. సంపద దారిద్ర్యములు రెండు ఎంతవారికైనను అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకొని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యము అగును. ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో వేమన చెప్పిన పద్యం ఈ రోజుల్లో మనందరం పాటిస్తున్నాం, మనందరం కష్టపడుతున్నాం. భర్తలతో పాటు భార్యలు కూడా హాయిగా జాబ్స్ చేస్తూ ఇండివిజువల్గా ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నాం, ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నాం. పిల్లలకి మనం కూడా ఆసరాగా నిలబడుతున్నాం కదా. భర్త ఉన్నప్పుడు భర్తతో పాటు స్త్రీ కష్టపడి లేదా భార్య కూడా కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో
కొడుకుల కాలము వచ్చినప్పుడు కొడుకుల కాలము వచ్చినప్పుడు కొడుకుల కాలము వచ్చినప్పుడు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే పుత్రులు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు సుఖమును పొందగలరు. స్త్రీలు సుఖమును పొందగలరు. సంపద దారిద్ర్యములు రెండు సంపద దారిద్ర్యములు రెండు ఎంత వారైనను అనుభవించి తీరవలసిందే. ఎంత వారైనను అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకుని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యం కాగలవు. ఎంత అద్భుతం చూడండి, పద్యం ఎంత బాగుందో కదా. ఒకసారి పద్యం భావం రెండు చూసేస్తాం. మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గలనెంత వారికి విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భర్త ఉన్నప్పుడు భర్తతో పాటు భార్య కూడా కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో, అందరు జాబ్స్ చేస్తున్నారు అంతే కదా, ఇప్పుడు భర్తతో పాటు భార్య కూడా చేస్తేనే ఇల్లు వృద్ధిలోకి వెళ్తుంది అని ప్రతి ఒక్కరు లేడీస్ ఆల్మోస్ట్ అందరూ కూడా
జాబ్స్ చేస్తున్నారు, పెళ్ళైన తర్వాత చేస్తున్నారు, పెళ్ళి అవ్వకముందు కూడా చేస్తున్నారు. పసిబిడ్డలు ఉన్నా కూడా వాళ్ళని ఎక్కడన్నా వదిలిపెట్టి కూడా కష్టపడుతున్నారు. ఎందుకు? ఇల్లు వృద్ధిలోకి రావాలి అనే ఉద్దేశంతో. కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొచ్చినచో కొడుకుల కాలము వచ్చినప్పుడు, కొడుకుల కాలం వస్తుంది కదా, అది పెద్ద అయిన తర్వాత కాలం అంతా వాళ్ళదే. సో అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు, ఒక టైం అనేది వస్తుంది. ఎప్పుడు మనమే ఇల్లు నడపడం కుదరదనమాట. వారి టైం వస్తుంది, వారు పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు పెద్దలు అయిన తర్వాత ఏం చేస్తారు? ఇంటి వ్యవహారాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకునేటప్పుడు స్త్రీలు సుఖమును పొందగలరు. అప్పటికి మన ఓపికంతా అయిపోతుంది కదా. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాం, చదువుకున్న తర్వాత జాబ్ చేసాం, అవి కాకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీలు, పిల్లలు కంటాలు, వాళ్ళని పెంచి పెద్ద చేయడాలు, వాళ్ళ కనుక పరిగెత్తి అంత ఓపికంతా అయిపోతుంది. ఆ ఓపిక అయిపోయిన సమయంలో పుత్రులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత, ఎవరైతే ముందు నుంచి సంపాదించి వాళ్ళ కోసం, కుటుంబం కోసం కష్టపడ్డారో వాళ్ళు పుత్రులు సంపాదించి, పుత్రులు ఇంటి వ్యవహారములు చూసుకునే సమయంలో సుఖంగా ఉంటారట. సంపద దారిద్ర్యములు, సంపద దారిద్ర్యములు రెండు ఎంతవారైనను అనుభవించి తీరవలసిందే అంటారు కదా. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. ఇవాళ మనం కష్టపడుతున్నాం, చాలా కష్టాల్లో ఉన్నాము. ఈ కష్టాలు శాశ్వతమా? తర్వాత కూడా ఉంటాయా? ఈ కష్టాలు ఉండవు. కష్టాలు వెళ్ళిపోవాల్సిందే, సుఖాలు రావాల్సిందే. అలా అని మనం ఎప్పుడు సుఖంలోనే ముందు తేలుతూ ఉన్నాము, ఎప్పుడు సుఖాలే. అసలు కష్టం అంటే మనకు తెలియదు అనుకున్నప్పుడు అది కూడా శాశ్వతం కాదు. మళ్ళీ ఎప్పుడు కష్టం వచ్చి మీద పడిపోతుందో కూడా తెలీదు. కాబట్టి ప్రతి మనిషికి కూడా కష్ట సుఖాలు అనేవి, దారిద్ర్యం అనేది, సంపద అనేది ప్రతి ఒక్కరు రెండు, సంపద దారిద్ర్యములు రెండు కూడా ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకొని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యము కాగలవు. ఎవరైతే బాగా కష్టపడుతూ ఇంకా నా జీవితం ఇంతేనా, ఇంకా కష్టాలేనా, నా జీవితం అంతా సుఖం అనేది రాదా అనుకోకుండా కష్టపడుతూ ఉన్నట్టయితే వారు ఎప్పటికైనా సరే సుఖపడగలరు. గ్యారంటీగా సుఖం అనేది వస్తుంది. ఎందుకంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమి రావాల్సిందే కదా. కబుర్లు చెప్పడానికి బాగుంటాయి, చేసే తెలుస్తుంది అంటారా? చేసా, అన్నీ చేసే మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా, సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను కూడా సూపర్గా ఉన్నాను. మనం బంగారు లాంటి పద్యాలు రాసేసుకుంటున్నాం. వేమన్ గారి పద్యాలు మనకు అడగకుండానే ఇచ్చారు. అందులో మనకు కావాల్సినవన్నీ మనం ఏరుకుంటున్నాం. ఆణిముత్యాలన్నీ ఏరుకుని చక్కగా మన జీవితంలోకి మనం ఉపయోగించుకుంటున్నాం అద్భుతమైన పద్యాల్లో. ఈరోజు మనం రాసుకోబోయే పద్యం, మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖముగా నందు, కలిమిలేమి రెండు గలవంత వారికి విశ్వదాభిరామ వినురవేమ. ఏనాడు చెప్పారో చూడండి వేమన్ గారి మాట. ఈరోజు మనందరం ఆ పని చేస్తున్నామా లేదా? అదేంటో రాసేసుకున్నాక తాత్పర్యం చూసేద్దాం. పద్యము భావము. మగని కాలమందు మగువ కష్టించిన, మగని కాలమందు మగువ కష్టించిన, సుతుల కాలమందు సుఖమునందు, సుతుల కాలమందు సుఖమునందు,
కలిమి లేమి రెండు గలవెంత వారికి. కలిమి లేమి రెండు గలవెంత వారికి. విశ్వదాభిరామ. వినులవేమ. తాత్పర్యము ఓవేనా సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. భర్త ఉన్నప్పుడు స్త్రీ కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో, కొడుకుల కాలము వచ్చినప్పుడు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించేటప్పుడు సుఖమును పొందుదురు. సంపద దారిద్ర్యములు రెండు ఎంత వారికైనను అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకొని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యము అగును. ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో వేమన చెప్పిన పద్యం ఈ రోజుల్లో మనందరం పాటిస్తున్నాం. మనందరం కష్టపడుతున్నాం. భర్తలతో పాటు భార్యలు కూడా హాయిగా జాబ్స్ చేస్తూ ఇండివిజువల్గా ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నాం. ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నాం. పిల్లలకి మనం కూడా ఆసరాగా నిలబడుతున్నాం కదా. భర్త ఉన్నప్పుడు భర్తతో పాటు స్త్రీ కష్టపడి లేదా భార్య కూడా కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో, ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో కొడుకుల కాలము వచ్చినప్పుడు కొడుకుల కాలము వచ్చినప్పుడు కొడుకుల కాలము వచ్చినప్పుడు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే పుత్రులు అనగా
పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు సుఖమును పొందగలరు. స్త్రీలు సుఖమును పొందగలరు. సంపద దారిద్ర్యములు రెండు సంపద దారిద్ర్యములు రెండు ఎంత వారైనను అనుభవించి తీరవలసిందే. ఎంత వారైనను అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకుని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యం కాగలవు. ఎంత అద్భుతం చూడండి, పద్యం ఎంత బాగుందో కదా. సరే, పద్యం భావం రెండు చూసేస్తాం. మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గలనెంత వారికి విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భర్త ఉన్నప్పుడు భర్తతో పాటు భార్య కూడా కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో, అందరు జాబ్స్ చేస్తున్నారు అంతే కదా, ఇప్పుడు భర్తతో పాటు భార్య కూడా చేస్తేనే ఇల్లు వృద్ధిలోకి వెళ్తుంది అని ప్రతి ఒక్కరు లేడీస్ ఆల్మోస్ట్ అందరూ కూడా జాబ్స్ చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత చేస్తున్నారు, పెళ్ళి అవ్వకముందు కూడా చేస్తున్నారు. పసిబిడ్డలు ఉన్నా కూడా వాళ్ళని ఎక్కడన్నా వదిలిపెట్టి కూడా కష్టపడుతున్నారు. ఎందుకు? ఇల్లు వృద్ధిలోకి రావాలి అనే ఉద్దేశంతో. కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొచ్చినచో కొడుకుల కాలము వచ్చినప్పుడు, కొడుకుల కాలం వస్తుంది కదా, అది పెద్ద అయిన తర్వాత కాలం అంతా వాళ్ళదే. సో అనగా
పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు. ఒక టైం అనేది వస్తుంది, ఎప్పుడు మనమే ఇల్లు నడపడం కుదరదనమాట. వారి టైం వస్తుంది, వారు పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు పెద్దలు అయిన తర్వాత ఏం చేస్తారు? ఇంటి వ్యవహారాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకునేటప్పుడు స్త్రీలు సుఖమును పొందగలరు. అప్పటికి మన ఓపికంతా అయిపోతుంది కదా. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్న తర్వాత జాబ్ చేసాం. అవి కాకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీలు, పిల్లలు కంటాలు, వాళ్ళని పెంచి పెద్ద చేయడాలు, వాళ్ళ వెనక పరిగెత్తి అంత ఓపికంతా అయిపోతుంది. ఆ ఓపిక అయిపోయిన సమయంలో పుత్రులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఎవరైతే ముందు నుంచి సంపాదించి వాళ్ళ కోసం, కుటుంబం కోసం కష్టపడ్డారో వాళ్ళు పుత్రులు సంపాదించి, పుత్రులు ఇంటి వ్యవహారములు చూసుకునే సమయంలో సుఖంగా ఉంటారట. సంపద దారిద్ర్యములు రెండు ఎంతవారైనను అనుభవించి తీరవలసిందే అంటారు కదా. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. ఇవాళ మనం కష్టపడుతున్నాం, చాలా కష్టాల్లో ఉన్నాము. ఈ కష్టాలు శాశ్వతమా? తర్వాత కూడా ఉంటాయా? ఈ కష్టాలు ఉండవు. కష్టాలు వెళ్ళిపోవాల్సిందే, సుఖాలు రావాల్సిందే. అలా అని మనం ఎప్పుడు సుఖంలోనే ముందు తేలుతూ ఉన్నాం, ఎప్పుడు సుఖాలే. అసలు కష్టం అంటే మనకు తెలియదు అనుకున్నప్పుడు అది కూడా శాశ్వతం కాదు. మళ్ళీ ఎప్పుడు కష్టం వచ్చి మీద పడిపోతుందో కూడా తెలీదు. కాబట్టి ప్రతి మనిషికి కూడా కష్ట సుఖాలు అనేవి, దారిద్ర్యం అనేది, సంపద అనేది ప్రతి ఒక్కరు రెండు, సంపద దారిద్ర్యములు రెండు కూడా ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకొని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యము కాగలవు. ఎవరైతే బాగా కష్టపడుతూ ఇంకా నా జీవితం ఇంతేనా, ఇంకా కష్టాలేనా, నా జీవితం అంతా సుఖం అనేది రాదా అనుకోకుండా కష్టపడుతూ ఉన్నట్టయితే వారు ఎప్పటికైనా సరే సుఖపడగలరు. గ్యారంటీగా సుఖం అనేది వస్తుంది. ఎందుకంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమి రావాల్సిందే కదా. కబుర్లు చెప్పడానికి బాగుంటాయి, చేస్తే తెలుస్తుంది అంటారా? అన్నీ చేసే మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా. సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను కూడా సూపర్గా ఉన్నాను. మనం బంగారు లాంటి పద్యాలు రాసేసుకుంటున్నాం. వేమన్ గారి పద్యాలు మనకు అడగకుండానే ఇచ్చారు. అందులో మనకు కావాల్సినవన్నీ మనం ఏరుకుంటున్నాం. ఆణిముత్యాలన్నీ ఏరుకుని చక్కగా మన జీవితంలోకి మనం ఉపయోగించుకుంటున్నాము అద్భుతమైన పద్యాల్లో. ఈరోజు మనం రాసుకోబోయే పద్యం, మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖముగా నందు, కలిమిలేమి రెండు గలవంత వారికి విశ్వదాభిరామ వినురవేమ. ఏనాడు చెప్పారో చూడండి వేమన్ గారి మాట. ఈరోజు మనం అందరం ఆ పని చేస్తున్నామా లేదా? అదేంటో రాసేసుకున్నాక తాత్పర్యం చూసేద్దాం. పద్యము భావము. మగని కాలమందు మగువ కష్టించిన, మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు, సుతుల కాలమందు సుఖమునందు, కలిమిలేమి రెండు గలవెంత వారికి, కలిమి లేమి రెండు గలవెంత వారికి
విరామ. వినుల వేమ. తాత్పర్యము ఓవేనా సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. భర్త ఉన్నప్పుడు స్త్రీ కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో, కొడుకుల కాలము వచ్చినప్పుడు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించేటప్పుడు సుఖమును పొందుదురు. సంపద దారిద్ర్యములు రెండు ఎంత వారికైనను అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకొని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యము అగును. ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో వేమన చెప్పిన పద్యం ఈ రోజుల్లో మనందరం పాటిస్తున్నాం. మనందరం కష్టపడుతున్నాం. భర్తలతో పాటు భార్యలు కూడా హాయిగా జాబ్స్ చేస్తూ ఇండివిజువల్గా ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నాం. ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నాం. పిల్లలకి మనం కూడా ఆసరాగా నిలబడుతున్నాం కదా. భర్త ఉన్నప్పుడు భర్తతో పాటు స్త్రీ కష్టపడి లేదా భార్య కూడా కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో, ఇంటిని వృద్ధిలో తీసుకొని వచ్చినచో కొడుకుల కాలము వచ్చినప్పుడు కొడుకుల కాలము వచ్చినప్పుడు కొడుకుల కాలము వచ్చినప్పుడు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే పుత్రులు అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే
సమయము వచ్చినప్పుడు పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు సుఖమును పొందగలరు. స్త్రీలు సుఖమును పొందగలరు. సంపద దారిద్ర్యములు రెండు సంపద దారిద్ర్యములు రెండు ఎంత వారైనను అనుభవించి తీరవలసిందే. ఎంత వారైనను అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకుని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యం కాగలవు. ఎంత అద్భుతం చూడండి, పద్యం ఎంత బాగుందో కదా. సరే, పద్యం భావం రెండు చూసేస్తాం. మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గలనెంత వారికి విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భర్త ఉన్నప్పుడు భర్తతో పాటు భార్య కూడా కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొని వచ్చినచో, అందరు జాబ్స్ చేస్తున్నారు అంతే కదా, ఇప్పుడు భర్తతో పాటు భార్య కూడా చేస్తేనే ఇల్లు వృద్ధిలోకి వెళ్తుంది అని ప్రతి ఒక్కరు లేడీస్ ఆల్మోస్ట్ అందరూ కూడా జాబ్స్ చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత చేస్తున్నారు, పెళ్ళి అవ్వకముందు కూడా చేస్తున్నారు. పసిబిడ్డలు ఉన్నా కూడా వాళ్ళని ఎక్కడన్నా వదిలిపెట్టి కూడా కష్టపడుతున్నారు. ఎందుకు? ఇల్లు వృద్ధిలోకి రావాలి అనే ఉద్దేశంతో. కష్టపడి ఇంటిని వృద్ధిలోకి తీసుకొచ్చినచో కొడుకుల కాలము వచ్చినప్పుడు, కొడుకుల కాలం వస్తుంది కదా, అది పెద్ద అయిన తర్వాత కాలం అంతా వాళ్ళదే. సో అనగా పుత్రులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించే సమయము వచ్చినప్పుడు, ఒక టైం అనేది వస్తుంది. ఎప్పుడు మనమే ఇల్లు నడపడం కుదరదనమాట. వారి టైం వస్తుంది, వారు పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు పెద్దలు అయిన తర్వాత ఏం చేస్తారు? ఇంటి వ్యవహారాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకునేటప్పుడు స్త్రీలు సుఖమును పొందగలరు. అప్పటికి మన ఓపికంతా అయిపోతుంది కదా. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్న తర్వాత జాబ్ చేసాం. అవి కాకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీలు, పిల్లలు కంటాలు, వాళ్ళని పెంచి పెద్ద చేయడాలు, వాళ్ళ వెనక పరిగెత్తి అంత ఓపికంతా అయిపోతుంది. ఆ ఓపిక అయిపోయిన సమయంలో పుత్రులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత, ఎవరైతే ముందు నుంచి సంపాదించి వాళ్ళ కోసం
కుటుంబం కోసం కష్టపడ్డారో వాళ్ళు పుత్రులు సంపాదించి పుత్రులు ఇంటి వ్యవహారములు చూసుకునే సమయంలో సుఖంగా ఉంటారట. సంపద దారిద్ర్యములు రెండు ఎంతవారైనను అనుభవించి తీరవలసిందే అంటారు కదా. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. ఇవాళ మనం కష్టపడుతున్నాం, చాలా కష్టాల్లో ఉన్నాము. ఈ కష్టాలు శాశ్వతమా? తర్వాత కూడా ఉంటాయా? ఈ కష్టాలు ఉండవు. కష్టాలు వెళ్ళిపోవాల్సిందే, సుఖాలు రావాల్సిందే. అలా అని మనం ఎప్పుడు సుఖంలోనే ముందు తేలుతూ ఉన్నాం, ఎప్పుడు సుఖాలే. అసలు కష్టం అంటూ మనకు తెలియదు అనుకున్నప్పుడు అది కూడా శాశ్వతం కాదు. మళ్ళీ ఎప్పుడు కష్టం వచ్చి మీద పడిపోతుందో కూడా తెలీదు. కాబట్టి ప్రతి మనిషికి కూడా కష్ట సుఖాలు అనేవి, దారిద్ర్యం అనేది, సంపద అనేది ప్రతి ఒక్కరు రెండు, సంపద దారిద్ర్యములు రెండు కూడా ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే. దీనిని తెలుసుకొని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యము కాగలవు. ఎవరైతే బాగా కష్టపడుతూ ఇంకా నా జీవితం ఇంతేనా, ఇంకా కష్టాలేనా, నా జీవితం అంతా సుఖం అనేది రాదా అనుకోకుండా కష్టపడుతూ ఉన్నట్టయితే వారు ఎప్పటికైనా సరే సుఖపడగలరు. గ్యారంటీగా సుఖం అనేది వస్తుంది. ఎందుకంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమి రావాల్సిందే కదా. కబుర్లు చెప్పడానికి బాగుంటాయి, చేస్తే తెలుస్తుంది అంటారా? అన్నీ చేసే మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ.